తెలుగుదేశం పార్టీ పరంగా ఈవేళ 44వ సంవత్సరం పార్టీ పుట్టినరోజు 1982 మార్చి 29 పార్టీ స్థాపించిన రోజు. ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద కూడా స్వర్గీయ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ, ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారు నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక పార్టీ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించిన పార్టీ. ఈవేళ పార్టీ పెట్టిన చేత ఈ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి ముందుకెళ్తుంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలలో ధన్యవాదాలు తెలుపుతూ, స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టినందుకు, ఈ రాష్ట్రాన్ని కాపాడినందుకు, ఆ టైం అప్పుడు కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి విల్లు, తినడానికి తిండి పెట్టిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ ఎన్టీఆర్ గారు. ఆ పెట్టిన ప్రబోధించిన పార్టీ, ఆ పార్టీ నిలబెట్టిన దాత ఈవేళ నారా లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా ముందుకెళ్లి ముందు రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల అభివృద్ధి అవ్వాలన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా సుఖంగా సుఖశాంతులుగా ఉండాలని ఒక తపంతో ఈవేళ మా నియోజకవర్గ ఇన్ఛార్జి సుధాకర్ గారు కానీ, అలాగే మా జిల్లా ఎంపీ గారు భరత్ గారు కానీ, మా జిల్లా అధ్యక్షుల గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీలో పార్టీ పరంగా ఆ పార్టీ ఆఫీస్ లో ప్రాగావిష్కరణ పెట్టి, అలాగే బీసీలో కూడా ప్రాగావిష్కరణ పెట్టి, అలాగే మా సుధాకర్ గారు ఇన్ఛార్జి గారు కూడా అక్కడ సంతోష పూల దగ్గర భారీ ఎత్తు ప్రోగ్రాం పెట్టారు. ఆయనకే, ఆయన కుటుంబీకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే తెలుగుదేశం అంటే ఒక స్త్రీకి పసుపు రాస్తే అంతో ఈ జెండా పట్టుకొని తిరిగదంటే ఈ పార్టీ సిద్ధాంతాలు కానీ, పార్టీ పరిస్థితులు కానీ ఎవరు కూడా ఈ పార్టీకి వచ్చినట్టు వాళ్ళు చిన్న పెద్ద అందరూ కూడా పార్టీ పరంగా అందరూ కూడా పార్టీ సేవ చేసి పార్టీ కార్యక్రమంలో ముందుకెళ్లి ప్రజలు ముందుకు తీసుకెళ్లి మనస్ఫూర్తిగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మనస్ఫూర్తిగా మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి వార్డులో పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఏ వార్డులో ఏ ఒక్క సమస్య ఉన్నా మాకు తెలియదు, కానీ ఈ వార్డులో అయితే అంత కుటుంబ సభ్యులు. విశాఖ దక్షిణ నియోజకవర్గ రథసారథి శ్రీ సీతారాం సుధాకర్ గారు, రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ వర్యులు శ్రీ సీతారాం సుధాకర్ గారి పిలుపు మేరకు ఈ రోజు అంబరాన్ అంటే సంబరాలతో ఒక వార్డులోనే కాదు, ఈ రోజు 3 రాష్ట్రాల్లోని కూడా ఆంధ్ర, తెలంగాణ, అండమాన్ అలా 3 రాష్ట్రాల్లోనే కాదు, తెలుగు వాడు ఎక్కడున్నా సరే తెలుగు వాడు సగర్వంగా చేసుకునే పండగ ఈ రోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం. ఎందుకంటే తెలుగు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అంటే ఇంత అభిమానం. ప్రతి ఒక్క మహిళలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, మైనార్టీలకు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఆదరించి ఈ యొక్క పార్టీ జెండా ప్రతి ఒక్కరికి, పేదవాడికి, బలహీనుడికి కూడా అండగా ఉన్న పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పేసి సగర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నాము. అటువంటి జెండా పండుగను ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాష్ట్రంలో కాకుండా 3 రాష్ట్రాలను కూడా చేసుకోవడం ఆనందదాయకంగా ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మా 35వ వార్డు ప్రెసిడెంట్, రాష్ట్ర స్వచ్ఛ భారత్ డైరెక్టర్ జరుగుతున్న ఈ 35వ వార్డు కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాలు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.